జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ గురువారం నుండి 26వ తేదీ సోమవారం వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. మొదటి రోజైన 22వ తేదీన శ్రీ స్వామివారిని పెళ్లి కుమారునిగా చేయట కార్యక్రమం అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుందని చెప్పారు. 23వ తేదీన శేషవాహనంపై గ్రామోత్సవం, రాత్రి ఎదుర్కోలు ఉత్సవం అనంతరం శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీన రాత్రి ప్రత్యేకంగా టేకుతో తయారు చేసిన రథంపై శ్రీ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరగనుందని పేర్కొన్నారు. 25వ తేదీన వసంతోత్సవం, ఔభృద స్నానోత్సవం, వేద విద్వత్ సభ, పండిత సత్కారం, రాత్రి సెమీ వృక్ష పూజతో పాటు మయూర వాహనంపై గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు. చివరి రోజైన 26వ తేదీన సుబ్రహ్మణ్య హవనం, రాత్రి స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం అనంతరం పుష్పశయ్యాలంకృత పర్యంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, భజన కాలక్షేపాలు కూడా భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని ఆలయ ఈవో తెలిపారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి 26 వరకు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. 22న శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు గౌరవనీయులు స్థానిక అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అదే రోజు ఒక లాలిపాట కొత్తగా రచించినటువంటి అమెరికాలో ఉంటున్నటువంటి ఒక సంస్థ మనకి ఒక లాలిపాట, జోలాలి పాటని రమ్యా బెహ్రా, ప్రముఖ గాయని రమ్యా బెహ్రా గారు ఇక్కడికి విచ్చేసి, దేవాలయానికి విచ్చేసి ఆ పాటని ఆలపించడం జరుగుతుంది. ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారి పవళింపు సేవలో ఆ పాటను మేము అక్కడ పవళింపు సేవకు వినియోగించడం జరుగుతుంది. 23వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఈ కళ్యాణం జరుగుతుంది. అలాగే 24 రథోత్సవం ఉంటుంది సాయంత్రం 7 గంటలకి. ఈ రథోత్సవం విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సింది, ఈ సంవత్సరం కొత్తగా రథాన్ని అట్లూరి నారాయణరావు గారు అనే ఒక దాత ₹1 కోటి వ్యయంతో నిర్మించి శ్రీ స్వామివారికి ఇవ్వటం జరుగుతుంది. ఆ రథం మీదే శ్రీ స్వామివారు రథోత్సవానికి వెళ్తారు. అనంతరం 25 మామూలుగా ఉండే వైదిక కార్యక్రమాలతో పాటు 25వ తారీఖున 3 గంటలకి మధ్యాహ్నం వేద పండితులచే వేద విద్వత్ సభ నిర్వహించారు. 26 సాయంకాలం 7 గంటలకు తెప్పోత్సవం, పుష్కరిణి యందు తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించబడతాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. భక్తులందరూ కూడా వాటిని వీక్షించవలసిందిగా కోరుచున్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయటం జరుగుతుంది. క్యూ లైన్లు, అదేవిధంగా త్రాగునీరు, పారిశుధ్యం, ప్రసాదాలు, మిగతా అన్ని ఏర్పాట్లు కూడా ఏ విధమైన తగు జాగ్రత్తలు తీసుకుంటాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతుంది. అన్నప్రసాదం కూడా ఈ అన్ని రోజులు కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఎప్పటిలాగే నిత్యాన్నదానం కొనసాగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ శ్రీ స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శించుకుని ఈ స్వామివారి కళ్యాణోత్సవము, రథోత్సవము, అలాగే తెప్పోత్సవము తిలకించడానికి రావాల్సిందిగా కూర్చున్నాము. శ్రీ స్వామివారిని దర్శించుకుని పర్వదినాల్లో స్వామివారి ఆశీస్సులు